వంకాయతో చింతతొక్కు కలిస్తే ఆ రుచి అద్భుతం. ఒక్కసారి పచ్చడిని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. వేడి వేడి అన్నంలోకి ఒక్కసారి పచ్చడిని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో ఒక పావు కప్పు దాకా పల్లీల్ని తీసుకున్నా ఇక్కడ నేను. వీటిని చక్కగా వేయించుకోవాలి చిన్న మంట మీద. ఈ పల్లీలన్నింటినీ ఇలా చక్కగా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పచ్చిమిరపకాయల్ని తీసుకున్నా ఇక్కడ నేను. ఒక 10 దాకా తీసుకున్న పచ్చిమిరపకాయల్ని, కొన్ని వెల్లుల్లి. పచ్చిమిరపకాయల్ని మీరు కారంని బట్టి వేసుకోవచ్చు. మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయల్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా వీటన్నిటిని నీట్గా వేయించేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం వంకాయల్ని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇక్కడ నేను 4 వంకాయల్ని తీసుకున్నా. 4 to 5 వంకాయలు అయితే సరిపోతుంటాయి. మీరు చేసే పచ్చడిని బట్టి కూడా ఇవి కూడా తీసుకోవాలి. ఈ వంకాయల్ని వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని వీటిని చక్కగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని మనం మగ్గించేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకొని వంకాయలన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటోల్ని తీసుకున్న పెద్ద సైజుకి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటోల్ని కూడా చక్కగా వేయించుకోవాలి. కొద్దిగా మూత పెట్టుకొని వీటిని ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. ఈ కొత్తిమీరని బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉప్పు తొక్కు, చింతతొక్కు అంటారు కదా, చింతకాయలతో చేస్తాం మనం. దాన్ని తీసుకొని ఇది కూడా టమాటోలతో పాటు కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో రోట్లో దంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ మిక్సీలో చేస్తున్నా. వేయించుకున్న ఫస్ట్ పల్లీల్ని మనం ఇలా ఫైన్గా పొడి చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా పొడి చేసుకోవాలి. నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి తీసుకొని వాటిని కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ వంకాయల్ని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి దాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటున్నాను, ఎందుకంటే అవి ఒకేసారి మొత్తం వేస్తే సరిగా నలగవు కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వంకాయల తర్వాత చింతతొక్కుని కూడా తీసుకొని ఇలా కొద్దిగా మిక్సీ పట్టి బరకగా. నెక్స్ట్ మన టమాటోలు, కొత్తిమీర ఉంది కదా, ఇవి కూడా వేసేసుకోవాలి. సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. ఇదన్నిటిని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు మెత్తగా పట్టేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బరకగా లేదా పల్స్ మోడ్లో తిప్పుకుంటూ మిక్సీ పట్టుకుంటే మన పచ్చడి చాలా చాలా బాగుంటుంది. రోట్లో నూరినట్టు. రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని రైస్లోకి, రోటీలోకి, రెండిట్లోకి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చింతతొక్కు వంకాయ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.